పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు. ఇప్పుడు ఇదే పేరు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తుంది. ఆయన పెట్టిన జనసేన పార్టీ ఇప్పుడు ఏపీలో కీలక పార్టీగా అవతరించింది. పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఈ విజయం దక్కడానికి 10 ఏళ్ల సమయం పట్టింది. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా అనే డైలాగ్ గుర్తుందా? అదేనండి గోపాల గోపాల సినిమాలో మన హీరో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇది. ఆ డైలాగ్ ను ఆయన ఇప్పుడు దాన్ని నిజం చేసి చూపించారు. ఆయన 2014లో పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన విజయం వరించడానికి 10 ఏళ్లు పట్టింది. ఆయన అధ్యక్ష అని పిలవటానికి రాజకీయ క్షేత్రంలో యుద్ధమే చేయాల్సి వచ్చింది. ప్రత్యర్థులతో ఎన్నో అవస్థలు పడ్డారు. పేదలకు అండగా నిలిచారు. అవమానాలను ఎదుర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని ముక్కలుగా కోయాలని చూసినా వెనక్కి తగ్గలేదు. ఏం జరిగినా తనకు ప్రజల భవిష్యత్తే ముఖ్యమనుకున్నారు. బలంగా నిలబడ్డారు. ఉక్కు సంకల్పంతో ముందుకు సాగాడు. అప్పుడు జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ మొదటి నుంచి చెప్తూ వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక సమయంలో టీడీపీతో పొత్తు ప్రకటించారు. సీట్ల సర్దుబాటు సమయంలో ఆయన 24 స్థానాల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించారు. తర్వాత 3 స్థానాలు మిత్రపక్షాలకు విడిచిపెట్టారు. దీంతో కొందరు సీనియర్ నేతలు పవన్ కు ఉచిత సలహాలిచ్చారు. ఆయనకు లేఖాస్త్రాలు సంధించారు. కానీ వారి పల్లకి మోతలకు ఎక్కడా పవన్ కళ్యాణ్ తలొగ్గలేదు. వారికి సమాధానం కూడా ఇచ్చిందే లేదు. తన పనిని తాను చేసుకుంటూ పోయారు. 21 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అందరినీ ఒంటి చేత్తో గెలిపించుకోగలిగారు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో. వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.